ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, అందుకోసం ప్రభుత్వం కూడా అన్ని వసతులు కల్పిస్తుందని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి 10 మంది పిల్లలను కొత్తగా అడ్మిషన్ చేసుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడూరు గిరిజ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని కసనపల్లి మండల ప్రాథమిక పాఠశాల నందు 2025-26 విద్యా సంవత్సరానికి గాను గ్రామంలో ఇల్లు తిరిగి కొత్తగా 10 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడూరు గిరిజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వరలు, బోర్రా వెంకటరత్నంల సూచనల మేరకు నిన్న ఈ రోజు పాఠశాలలో కొత్త పిల్లలకు అడ్మిషన్ చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత పాఠశాలలో 31 మంది విద్యార్థులున్నట్లు తెలిపారు. పాఠశాలలో చక్కగా బోధించడం వల్ల గ్రామంలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆకర్షితులై గ్రామంలోని పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించినట్లు గిరిజ తెలిపారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన పోషకాహారాన్ని గురించి సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, బ్యాగులు, బూట్లు తదితర సామాగ్రి కూడా ప్రభుత్వమే అందజేస్తుందని తల్లిదండ్రులకు అవగాహన కలిగించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజ తెలిపారు. నూతన విద్యా సంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మా మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర గారు మరియు బొర్రా వెంకటరత్నం గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు ఇంటింటికి తిరిగి కసనేపల్లి గ్రామంలో పాఠశాలలో విద్యార్థులను గణనీయంగా చేర్చుకోవడం జరిగింది. మా పాఠశాల రోలు కూడా పెరిగింది. ప్రభుత్వ పాఠశాల పనితీరు, ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం, దాంతో నాణ్యమైన భోజనం, పిల్లలకు అందించే పోషక విలువల గురించి, ఉన్నతమైన చదువుల గురించి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఆలోచించి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి ఒప్పుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బీఈడీ చదువులు చదివి, ఉన్నతమైన చదువులు చదివి వచ్చిన వారు కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లల్ని చేర్చి చదివించడానికి అందరూ సానుకూలంగా స్పందించారు. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలందరినీ చదివించాలని నా కోరిక. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.